జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్న పై స్థాయిలో 2 పార్టీల నేతలు, మరి ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు ఎంత సన్నిహితంగా ఉన్నా, వాళ్ళ క్యాడర్ మధ్య మాత్రం ఖచ్చితంగా కోఆర్డినేషన్ లేదు. వాళ్ళ మధ్య ఆ సన్నిహిత్యం లేనే లేదు. చాలా సందర్భాల్లో ఒకరికొకరు సోషల్ మీడియాలో కొన్ని కీలకమైన అకౌంట్ల నుంచి కూడా పొట్టు తిట్టుకుంటారు. కాసింత టైం దొరికితే. అటు జనసేన వాళ్ళేమో నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని తీవ్ర పదజాలంతోనే విమర్శిస్తారు, దూషిస్తారు. ఇటు టీడీపీ వాళ్ళేమో అటు జనసేన అధ్యక్షుడిని కూడా సేమ్ అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏ చిన్న సందర్భం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక హ్యాండ్సమ్ కొట్లాట జరుగుతూ ఉంది. హ్యాండ్సమ్ కొట్లాట. ఎందుకని? తాజాగా విశాఖపట్నంలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి మళ్ళీ భూమి పూజ జరిగే కార్యక్రమంలో నారా లోకేష్ గారు పాల్గొన్నప్పుడు వేదిక మీద తనను ఆహ్వానించుకుంటూ అక్కడ ఆహ్వానితులు హ్యాండ్సమ్ మినిస్టర్ అని చెప్పి నారా లోకేష్ గారిని ఇన్వైట్ చేశారు. అండ్ ఇక్కడ లోకేష్ గారు కూడా రాజకీయం బాగానే నేర్చుకున్నట్టున్నారు. సమయం సందర్భం దొరికితే మా అన్న 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 అని ఆ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు కదా, జనసేన అధ్యక్షులు, ఆయన అన్న అన్న అని చెప్పి కాసిన సమయం దొరికితే పొగడ్తలు కురిపించేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఈ హ్యాండ్సమ్ మినిస్టర్ అని తను ఇన్వైట్ చేయడానికి కూడా తను బ్రహ్మాండంగా యూజ్ చేసుకొని, హ్యాండ్సమ్ నేను కాదు, క్యాబినెట్లో మా అన్ననే జనసేన అధ్యక్షుడు, సినిమా హీరో ఉంది కదా, సినిమా అగ్రనటుడు, మా అన్ననే హ్యాండ్సమ్ అంటే అని చెప్పి దాన్ని కూడా తన్నే ప్రైజ్ చేయడం కోసం ఉపయోగించుకున్నాను. అంతవరకు బాగానే ఉంది. అది బాగా ఏమంటారు, కూటమిలో ఉన్నారు, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చూపిస్తున్నారు కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా లోకేష్ గారు యూజ్ చేసుకోగలిగారు. అంటే అందులో ఏమి ఇబ్బంది లేదు. అదిగో అక్కడ మొదలైంది జనసేన, టీడీపీ వాళ్ళ మధ్య సోషల్ మీడియాలో కొట్లాట. అక్కడ మొదలైంది. లోకేష్ గారిని అభిమానించే అకౌంట్లను ట్యాగ్ చేసుకొని జనసేన వాళ్ళేమో మీ నాయకుడే చెబుతూ ఉన్నారు ఎవరేంది అని చెప్పి, హ్యాండ్సమ్ ఎవరు, ఎఫిషియెంట్ ఎవరు అన్నది, ఇక మీరు నోర్లు మోసుకుంటే మంచిది అని చెప్పి వాళ్ళు పోస్ట్ పెట్టడం మొదలెడితే ఉల్టా వాళ్ళని వీళ్ళు ఈ నారా లోకేష్ గారికి సంబంధించి ఏమంటారు, వాళ్ళ అభిమానులు భలే కన్విన్సింగ్గా, అంటే భలే ఏమంటారు, ఇంట్రెస్టింగ్గా కొన్ని ట్వీట్లు చేస్తూ ఉన్నారు. మనం ఎవరినైనా కనుక ఏం హీరో అని చెప్పి పిలుస్తూ ఉంటాము జనరల్గా మామూలు వాళ్ళను కూడా. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కొంత ఏం హీరో, ఏమబ్బా నీకేం పెద్ద మనిషి, నువ్వే హీరో అని అంటూ ఉంటారు. దాని ఉద్దేశం మేమే హీరో వాళ్ళకంటే తోపులు అని చెప్పి పొంగిపోరు కదా. ఇది కూడా మీ కథ అలాగే ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళకు భలే కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. మొత్తం మీద అయితే వీళ్ళ మధ్య హ్యాండ్సమ్ కొట్లాట జరుగుతుంది. ఎవరు హ్యాండ్సమ్, లోకేష్ గారా లేకుంటే ఆ సినిమా ఆయన? ఎవరికి హ్యాండ్సమ్ అంటే జనసేన అధ్యక్షుడా, లోకేష్ గారు? ఎవరు హ్యాండ్సము? ఈ కొట్లాట జరుగుతూ ఉంది. మరి ఏమన్నా ఈ హ్యాండ్సమ్ పోటీలలో మీరేమైనా పార్టిసిపేట్ చేసి ఎవరికి ఓటేస్తారు? ఆయనక ఎవరికి ఓటేస్తారు? ఎవరు హ్యాండ్సమ్? మొత్తం మీద హ్యాండ్సమ్ కొట్లాట.